మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 26వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం శుక్రవార దినపు ధ్యానాంశము శ్రేష్టమైన పేరు వెలుగు 11వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరందరూ కూడా ఆత్మీయంగా ఆశీర్వదింపబడుతున్నారని, బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అనుదినం క్రమం తప్పకుండా వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? వింటున్న వాక్యాన్ని అనేకులకు మరి సువార్తలో భాగంగా పంచుతున్నారా? మరవవద్దు ప్రియా దేవుని బిడ్డలారా, విన్నటువంటి వాక్యాన్ని అనేకులకు పంచి దేవుని పనిలో భాగస్థులవ్వండి. మరి బైబిల్ గ్రంథాన్ని తెరిచిపట్టుకోండి, తలలు వంచండి. దేవుని సహాయంతో వాక్య ధ్యానంలోనికి వెళదాం, ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవ, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా. అనునిత్యము నాయన మీ కృప చేత మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నటువంటి దేవ, జీవార్థమైన మాటలు, మమ్మల్ని రక్షించే మాటలు, నిత్య జీవానికి నడిపించే మాటలు, మరణము నుంచి తప్పించే మాటలు మేము వినబోచుంటుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి అయ్యా. మీ వాక్యపు వెలుగులో అనునిత్యము మా జీవితాలను సరిచేసుకోవటానికి కృపనిస్తున్నారు. ప్రేమ కలిగిన దేవ, ఆత్మకార్యంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి నా తండ్రి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం మీ వాక్యమును మాత్రమే బయలుపరచమని, తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, మరి క్రైస్తవునికి ఉన్నటువంటి పేర్లు, శ్రేష్టమైనటువంటి పేర్లు అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. మరి ముందుటి పాఠంలో క్రైస్తవునికి ఇవ్వబడినటువంటి పేరు సైనికుడు అనే మాటను మనం చూసాం. ఈరోజు మరి మనం లోకమునకు వెలుగై ఉన్నాము అనే మాటను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మరి దేవుని యొక్క చిత్తంలో మనకి ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి పేర్లు, ఆ పేర్లు వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో అనేటువంటిది, మనం ఏ రీతిగా జీవించాలని దేవుని చిత్తంలో ఉన్నదనే విషయాలను గురించి లేఖనం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. బైబిల్ గ్రంథాలు తెరిచిపట్టుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16 వచనాలు చదువుతున్నాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేదు. మనుషుడు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు అన్నారు. ప్రియులరా, ఈ శ్రేష్టమైనటువంటి నామాన్ని గురించి ఈరోజు మనం చూసినట్లయితే, క్రైస్తవుడు వెలుగై ఉన్నాడు, లోకానికి వెలుగిచ్చువాడుగా ఉన్నాడనేటువంటి భావంలో మరి ఏ రీతిగా మనం జీవించాలనేది, మన ఏ రీతైన జీవితాల కొరకు ఆ శ్రేష్టమైనటువంటి నామం ఇవ్వబడిందని, మన వ్యక్తిగతంగా ఆ పేరుకు తగినట్టుగా ఉన్నామా లేదా అనే విషయాల గురించి మరి ధ్యానంలో మనం తెలుసుకోబోతున్నాం. ప్రియులరా, ఒకానొక పట్టణంలో ఒక సంఘానికి వెలుపట ఒక పేరు రాయబడి ఉందట. అదేమిటయ్యా అన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ ఆన్ ద రాక్ షైన్ లైక్ ఏ లైట్ హౌస్ అన్నారట. అంటే నువ్వు ఒక బండ మీద ఉన్నట్లయితే ఆ బండ మీద వెలిగించబడే స్థితిలో మరి దీపపు గృహముగా నువ్వు ఉండాలి అనేది. ఈరోజు సంఘంలో ప్రతివారు కూడా లోకంలోనూ వెలుగుగా ఉండాలనేటువంటిది. అయితే ఈ ఉద్దేశాన్ని గురించి గ్రంథంలో ప్రభువారి మాటల గురించి మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా యేసు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు. లోకానికి నిజమైన వెలుగు ఏమిటయా? భౌతికంగా వెలుగును గురించి మనం చూస్తే సూర్యుడు, ఇలాగ గ్రహాలను గురించి మనం చూస్తున్నాం కదా. అయితే లోకంలో ఆత్మీయ భావంతో మనం చూసేటప్పుడు లోకమునకు నేను వెలుగును. యేసు ప్రభువారు నేననే కొన్ని స్టేట్మెంట్లు చూస్తాం కదా మనం. యేసు ప్రభువారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేనే గొర్రెలకు నిజమైనటువంటి కాపరిని, నేనే మార్గమును, నేనే సత్యమును, ఇలా వారిని గురించి వారు చేసినటువంటి కొన్ని ప్రకటనల విషయంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనేటువంటిది చాలా ముఖ్యమైనది. అలాంటి పదాన్నే యేసు ప్రభువారు మనకి ఆపాదించారు. తనకు కలిగినటువంటి ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితి మనం కలిగి ఉండాలనేటువంటిది ప్రభువారి యొక్క ఉద్దేశం. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనంలో, నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను అన్నారు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. లోకమునకు ఆయన వెలుగై ఉన్నారు. ఈరోజు మనం కూడా లోకంలో ఉన్నంతసేపు కూడా లోకమునకు వెలుగుగా ఉండాలనేటువంటిది ప్రభువారి యొక్క ఉద్దేశం. ఈ మాటలో మరొక అర్థాన్ని చూడాలి. ఒక అర్థంగా
ప్రభు వలె ప్రకాశించాలని మనం చూస్తే మనలో ఉండేటువంటి ఉత్పాదకత లేకపోతే సోర్స్ మనం ఎక్కడి నుంచి వెలగాలి అని అంటే క్రీస్తు ప్రభుతో అనుసంధానం అవటం వల్ల వెలుగుతాం. ఉదాహరణకి మన నివాసంలో ఉండేటువంటి విద్యుత్ దీపాలు బల్బ్ ఉందన్నట్లయితే పవర్ ఉన్నంతసేపే, కరెంట్ ఉన్నంతసేపే అది వెలుగుతుంది. అంటే సోర్స్ మరొకటి, వెలిగే బల్బ్ అయినప్పటికీ దాని వెనకాల ఉండేటువంటి సోర్స్ అనేటువంటిది. అలాగే మనకు వెలిగింపబడటానికి మనను బలపరిచేవారు, శక్తినిచ్చేవారు వెనక మన ప్రభు ఉన్నారు అనేటువంటిది. మన యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఫలించుట్లో గురించి చెప్తూ ప్రభువారు అంటారు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఫలింపనేరరు అన్నారు. అలాగే లోకంలో వెలగాలి అంటే ప్రభువుకు వేరుగా ఉండి మనం వెలిగింపబడలేం. ఎందుకంటే లోకంలో ఈరోజు మనం చూస్తూ ఉంటాం, చాలామంది రకరకాల ప్రయత్నాల్లో జనాలను ఆకర్షించటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పబడేటువంటి విషయం అది కాదు. ఎందుకంటే వెలుగు యొక్క వృత్తాంతాన్ని మనం ఈరోజు చాలా తేటతెల్లంగా వాక్యరీతిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనాన్ని మనం చూస్తే, లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనంలో, మన పాదములు సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండవారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము గ్రహించెను అన్నారు. ప్రియులరా, ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే లోకంలో చాలా రకాలైన వెలుగులు ఉన్నాయట. ఈ మధ్యకాలంలో చైనా దేశం వారు కృత్రిమ చందమామను తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు కదా. అంటే కృత్రిమ గ్రహం ఏమిటంటే నాకు పెద్దగా తెలియదు, కానీ దాని గురించి ఒక పెద్ద అద్దాన్ని ఆ విశ్వంలో వారి దేశానికి సంబంధించినటువంటి కక్షలో ప్రవేశపెట్టడం ద్వారా ఎక్కడో ఉన్నటువంటి సూర్యుని యొక్క ఆ కాంతిని ఆ అద్దం స్వీకరించి వారి దేశం మీద ప్రకాశింపచేసేయాలి అనేటువంటిది వారి ఆలోచన. అంటే లోకంలో వెలుగుకు సంబంధించి వెలిగించటానికి చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అయితే వెలుగు దేనికి అని మనం ప్రశ్నించినట్లయితే సాధారణంగా వెలుగు అనేది ఒక స్పష్టత కనిపించటానికి, దారి చూపించటానికి. మనం ఒక నివాసంలో ఆ యొక్క వెలుగు ఉన్నప్పుడు ఒకలాగా సంచరిస్తాం. ఒకవేళ ఆ నివాసంలో వెలుగు లేకపోతే, కరెంటు పోతే మరొకలాగా మనం సంచరిస్తాం. కనుక ఈ మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు ప్రభువారు వెలుగు అనే ఇక్కడ పదాన్ని మనం చూస్తే మరణఛాయలో ఉన్నవారు, ఇలాంటి వారు అరుణోదయ దర్శనం దేని కొరకంటే నిత్య జీవానికి మార్గము కదా. ఈరోజు లోకంలో చాలామంది భౌతికంగా వెలిగింపబడుతున్నారు. సెలబ్రిటీస్ వాళ్ళు ఏమోరున్నా వారి పేరు మారుమోగిపోతూ ఉంటుంది. మరి ఏం చూపిస్తున్నారు వాళ్ళు లోకానికి, వారి అనుచరులకి, వారి అభిమానులకి, లోకానికి ఏం చూపిస్తున్నారయ్యా అన్నట్లయితే వారు తాత్కాలికమైన ఆనందాలు చూపించవచ్చేమో, కానీ ఇక్కడ వెలుగు అనేటువంటి పదంలో మొట్టమొదటి ఉద్దేశం ఏమిటయ్యా అంటే నిత్య జీవాన్ని చూపించగలిగే వెలుగు. ఎందుకంటే లోకంలో చాలామంది ప్రభావితం చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది సెలబ్రిటీస్గా ఉన్నారు, పేరు ప్రఖ్యాతి కలిగి ఉన్నారు. ఇలా ఎన్నో రకాలు చూసినా వాళ్లకు ఉండేటువంటి స్థితిలో ప్రభు చెప్పినటువంటి దానికి వ్యత్యాసం ఏమిటయ్యా అంటే అరుణోదయ దర్శనము. అంటే నిత్య జీవాన్ని చూపించటానికి వెలుగు కావాలి. ఎందుకంటే మరణఛాయ గల ప్రదేశములో కూర్చుండు ప్రజలు ఎప్పుడైతే ఈ జీవపు వెలుగు యేసు ప్రభు ప్రకాశించలేదో వారు ఎక్కడున్నారయ్యా అన్నట్లయితే వారు మరణఛాయ గల ప్రదేశాల్లో, అంటే నరకానికి లేకపోతే నిత్య జీవానికి దూరంగా ఉన్నారు. కనుక వారికి మార్గం చూపించాలి అని అన్నట్లయితే మొట్టమొదటిగా ఆ వెలుగుకు రావాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు ఒక చక్కని మాట అంటారు. 27వ సంకీర్తన 1వ చరణంలో, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. కీర్తనకారుడు అంటున్నారు, యెహోవాయే నాకు వెలుగు. ఎందుకయ్యా అన్నట్లయితే ఆయన మార్గంలో నడిపించేవారు, నన్ను దుష్టుడి నుంచి తప్పించేవాడు. ఎందుకంటే ఆ వెలుగు ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే పాపము నుంచి తప్పించేటటువంటి వెలుగు. ఈరోజు గొప్ప గొప్పవారు, పేరు ప్రఖ్యాతి కలిగిన వారు పాపంలో పడిపోతున్నారు. కారణం ఏమిటంటే లోకంలో వారు గొప్ప వెలుగుగా కనిపిస్తున్నారేమో, కానీ వారు పాపము నుంచి తప్పించబడేటటువంటి వెలుగు వారి దగ్గర లేదు. కనుక ఇక్కడ మనం చూస్తే యెహోవా నా రక్షణకర్త, ఆ వెలుగు ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే పాపము నుంచి తప్పించేది, మరణము నుంచి తప్పించేది, నడవలసిన మార్గాన్ని, యథార్థతను చూపించేటటువంటి మార్గంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వెలుగుని గురించి కొన్ని మాటలు మనం చూసినట్లయితే
వాస్తవానికి మనకి లేకపోతే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని పేరు పెట్టడానికి ఒక కారణం ఏమిటంటే అసలు వెలుగు ఎప్పుడు అవసరము కదా. సాధారణంగా మనకి దీపము లేకపోతే వెలుతురు ఎప్పుడు అవసరము అని ఆలోచన చేస్తే వెలుతురు యొక్క ఉద్దేశం, ఉదాహరణకి మనం అనుకుందాం, ఏదైనా ఒక పట్టణము ఒక ప్రాంతంలో మనం నివసించేటప్పుడు మరి వీధి దీపాలు కానీ గృహాల్లో దీపాలు కానీ ఒక్కసారిగా వెలగాలి అని అంటే, మీరు ఎప్పుడైనా విమానంలో ప్రయాణం చేస్తే పగటిపూట ప్రయాణానికి రాత్రులు లేకపోతే చీకట్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కసారిగా మనం చేరుకునే గమ్యస్థానం చేరుకున్నాక రాత్రి సమయాలైతే విమానపు కిటికీలోంచి చూస్తే ఆ దేశం అంతా వెలుగుతూ విద్యుత్ దీపాల్లాగా మనకు కనిపిస్తుంది. కారణం ఏమిటి? వెలుగు ఎప్పుడు అవసరం అంటే ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ వెలుగు అవసరం కదా. మొట్టమొదటిగా వెలుగు అవసరం ఏమిటాయా అంటే ఎక్కడ చీకటి ఉందో, ఎక్కడ ఏ వస్తువును కనుగొనలేకపోతున్నామో అక్కడ వెలుతురు అవసరం కదా. మనకి చీకట్లో ఎప్పుడైనా ఏదైనా కనిపించకపోతే ఆ లైట్ పట్టరండి, టార్చ్ పట్టరండి అంటారు. ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ వెలుగు అవసరం. ఆ కారణంగా యేసు ప్రభువారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటే లోకము చీకటిలో ఉంది అని అర్థం. మొట్టమొదటి విషయాన్ని గమనించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషును వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే ఎప్పుడైతే నువ్వు లోకానికి వెలుగు అని అన్నారో నిన్ను లోకంలో వెలిగించటానికి గల కారణం ఏమిటయ్యా అంటే లోకము చీకట్లో ఉంది. కొవ్వొత్తుని ఎప్పుడు వెలిగిస్తాం? సాధారణంగా చీకటిగా ఉన్నప్పుడు క్యాండిల్ వెలిగించాలి. కారణం ఏమిటంటే అదంతా కూడా చీకట్లో ఉంది. ప్రియులారా, లోకములో మీరు వెలుగై ఉన్నారు అని అన్నప్పుడు దాని ముఖ్య ఉద్దేశం, ప్రభువారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అన్నట్లయితే చీకటి పాపం అనేటువంటిది లోకంలో ఉంది గనక నీ ద్వారా వెలుగు రావాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మొట్టమొదటిగా నీకు లోకమునకు వెలుగు అని పేరు పెట్టడానికి గల కారణం ఏమిటయ్యా అంటే లోకపు స్థితిని ప్రభు తెలియపరుస్తున్నారు. లోకం ఎలా ఉందయ్యా అంటే పాపంలో ఉన్నది అనేటువంటి విషయం. రెండవదిగా దీనిని గురించి మనం చూసినట్లయితే ఈ సంరక్షణ బాధ్యత. ఈ సంరక్షణ బాధ్యతలో ప్రతి క్రైస్తవుడు లోకమునకు వెలుగుగా ఉంటే ప్రతి ఒక్క సంఘము కూడా దీపపు స్తంభముగా, లైట్ హౌస్ అంటారు కదా, అలాంటి స్తంభముగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఇక్కడ ఒక హెచ్చరిక ఏమిటాయా అన్నట్లయితే ఒక భక్తుడు అన్నాడు కదా, నువ్వు లోకానికి వెలుగుగా ఉండి వెలుగును ప్రకాశించకపోతే లోకము నిన్ను ఆర్పివేస్తుంది. నువ్వు లోకాన్ని వెలిగిస్తావా, లోకం చేత ఆర్పివేయబడతావా? ఏదో ఒకటి జరగాలి. ప్రియులారా, అదే కదా ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ప్రభువారి ఉద్దేశం ఏమిటంటే నువ్వు లోకాన్ని వెలిగించాలని. ఒకవేళ లోకాన్ని గనక వెలిగించే వెలుగు నీకు లేకపోతే లోకం నిన్ను ఆర్పివేస్తుంది. అంటే నిన్ను కూడా చీకటి చేస్తూ ఉన్నది. నువ్వు ఎలా ఉన్నావు? చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? ప్రభు యొక్క ఉద్దేశంలో నువ్వు వెలిగింపబడాలి, నువ్వు లోకాన్ని వెలిగించాలి అంటే మొదటిగా నీలో వెలుగు ఉండాలి కదా. ఈరోజు మనం చూస్తూ ఉంటాం క్యాండిల్స్, మనం చాలాసార్లు క్రిస్మస్ క్యారల్స్లో వాటిలో ఒక వ్యక్తి క్యాండిల్ వెలిగించిన తర్వాత దాని నుంచి అందరూ కూడా వెలిగించుకుంటూ ఉంటారు. వెలిగించే వ్యక్తి క్యాండిల్ వెలగకపోతే అతడు వేరే క్యాండిల్స్ వెలిగించడానికి అవకాశం లేదు. అంటే ఒక వ్యక్తి గనక నిర్జీవంగా ఉన్నట్లయితే, పాపంలో ఉన్నట్లయితే, చీకట్లో ఉన్నట్లయితే అతడు ఎవరిని కూడా వెలిగించలేడు. ఈరోజు లోకంలో నువ్వు వెలిగింపబడాలి అనే ఉద్దేశం ఏమిటాయా అన్నట్లయితే అనేకులను వెలిగించేటటువంటి బాధ్యత నీవు తీసుకోవాలనేటువంటిది దేవుని ఉద్దేశం. ఈ వెలుగును గురించి ప్రభువారు చెప్తూ మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం 15వ వచనంలో, మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదే పెట్టుదురు అన్నారు. ప్రియులారా, ఇక్కడ చాలా స్పష్టమైన విషయం ఏమిటాయా అంటే వెలిగింపబడటము ఎంత ముఖ్యమో, వెలిగించటం ముఖ్యం ఎంత విషయమో, వెలిగించబడాలి అంటే దీపస్తంభం మీద పెట్టాలి. సాధారణంగా పూర్వం దీపాల గురించి చూస్తే ఇప్పుడైతే విద్యుత్ దీపాలు వచ్చి మరి ఒక గదిలో ఒక గృహంలో అవసరానికి మించిన ఎక్కువ దీపాలు పెడుతూ ఉంటారు. నేను గల్ఫ్ దేశాల్లో చూస్తూ ఉంటాను. చాలామంది గల్ఫ్ వారి ఇంటి చుట్టూ కూడా దీపాలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కరెంటు పవర్ అనేటువంటిది అధికంగా ఉంటుంది కనుక అవసరానికి మించినటువంటి లైట్లు ఉపయోగించుకుంటారు. సరే, అయితే ఒకప్పుడు పరిస్థితి చూస్తే ఇంట్లో ఒక కిరసన ఆయిల్ దీపం ఏదైనా మీకు అనుభవం ఉంటే ఒక చిన్న దీపాన్ని పెట్టేవారు. ఎక్కడ పెట్టేవారయ్యా అంటే దీపపు గూడను లేకపోతే
ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఎందుకంటే ఆ ప్రదేశంలో పెడితే ఇల్లంతటికీ ఆ దీపపు వెలుగు ప్రకాశింపబడాలి అనేటువంటిది వారి ఉద్దేశం. అలాగే దీపస్తంభం ఎప్పుడు కూడా ఒక ఎత్తైన ప్రదేశంలో అన్నిటికీ ఆ వెలుగును ప్రకాశింపబడే స్థితిలో ఉండాలి. అంటే ఒక క్రైస్తవుడు ఒకవేళ ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నావు గనక ఆ వెలుగు ఆ దీపం ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద పెట్టాలి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నారంటే దీపస్తంభం మీద. ఇది సరిగా అర్థం చేసుకోకపోతే ప్రమాదం. ఎందుకనంటే కొంతమంది వేషధారణ జీవితంలో మేము అదే కదా చేస్తున్నాం, మా వెలుగు అందరికీ ప్రకాశించాలని మా యొక్క జీవితాన్ని తెలియపరుస్తున్నాం అంటారు. కానీ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే దీపస్తంభం మీద ఉండేటువంటి వెలుగుగా నువ్వు ఉండటం అంటే నువ్వెప్పుడైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావో, ఎప్పుడైతే ఆత్మఫలాలు ఫలిస్తున్నావో నీ పనులు అనేకులకు వెలిగింపబడాలి, అనేకులకు తెలియపరచబడతాయి. అంటే ప్రతిసారి కూడా మనం చెప్పుకోవటం ద్వారా కాదు. ఎందుకంటే లోకం గమనిస్తూ ఉంటుంది. దీపస్తంభం మీద ఉండటం అనంటే నీ జీవితము సమాజంలో, కుటుంబంలో, నీవు నివసించేటువంటి ప్రాంతంలో ఒక మాదిరి, అనేకులు నిన్ను చూడవలసిన, నిన్ను అనుసరించవలసిన, లేకపోతే నిన్ను గమనించవలసినటువంటి పరిస్థితి కదా. మన బైబిల్ గ్రంథంలో పూర్వపు భక్తుల్ని మనం చూస్తే యోసేపు గారు ఒక దీపం. ఎందుకంటే ఆయన దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపం కదా. అలాగే నోవాహు గారు దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపం. దేవుడు చెప్తున్నారు, భూమి మీద ఆ తరం వారిలో యథార్థవంతుడిగా ఉండేటువంటి దీపస్తంభం మీద ఉండేటువంటి దీపం. అలాగే యోబు గారిని గురించి మనం చూస్తే అతడు కూడా దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపం. ఎందుకంటే వారిని గురించి ఈ రోజు కూడా మనం ధ్యానిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడే, ఇదిగో నా భక్తుడైనటువంటి యోబును చూశారా, యోబు అనేటువంటి వాడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఇలా మనం చూసేటప్పుడు అది వెలుగు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అలాంటి వెలుగును చూడాలని, ఆ వెలుగు అనేక మందికి మాదిరికరంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దీపస్తంభం మీద అన్నారు. దీపస్తంభం మీద అనేటువంటి మాటను మనం చూసినట్లయితే మన జీవితము అనేకులకు వెలిగించే మాదిరికరమైన జీవితంగా ఉండటమే నిజమైనటువంటి వెలుగు అనే స్థితి ప్రభువారి యొక్క ఉద్దేశం. దీని గురించి ఒక భక్తుడు అన్నాడు కదా, వీఆర్ నాట్ టు షైన్ ఫర్ పబ్లిసిటీ బట్ వీఆర్ టు షైన్ ఇన్ పబ్లికలీ అన్నారు. దీని అర్థం ఏమిటయ్యా అన్నట్లయితే పబ్లిసిటీ కొరకు మనం వెలిగింపబడేవారు కాదు, కానీ బహిరంగంగా పబ్లిక్లోనే మనం వెలిగింపబడాలి. మన నీతి క్రియలు అనేటువంటివి కొంతమంది మనం చూస్తూ ఉంటాం. ఆత్మీయ జీవితాల గురించి నా మనసులో యథార్థత ఉంది, నేను మనసులో మంచివాడిని, ఏవో చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ పబ్లికల్లీ అన్నారు అంటే బహిరంగముగా నీ యథార్థత కనిపించాలి, నీవు యథార్థవంతుడిగా ఉండాలి అని అన్నప్పుడు పబ్లిసిటీ కొరకు కాదు, కానీ దేవుని మహిమ కొరకు యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నీలో ఉండేటువంటి సత్క్రియలే కానీ, పాపాన్ని ద్వేషించే గుణమే కానీ ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ఇలాగే జీవిస్తాడు అనేటువంటిది మనం చెప్పటం ద్వారా కాదు, కానీ సమాజంలో ఒకరి నుంచి ఒకరికి వెలిగింపబడాలి కదా. మనం యథార్థవంతులుగా దానియేలు గారి గురించి మనం చూస్తే ఇతడు ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన నిలిపివేయడు, అతనికి ఉండేటువంటి వెలుగది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి అనేక మంది దాన్ని ఆసరాగా తీసుకుని అతని మీద మరణ శాసనం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అది ఎవరికి తెలుసు? దానియేలు గారు ఎన్నేమైనా ప్రార్థన చేస్తారని సమాజానికి తెలుసు. ఎందుకంటే అది పబ్లిసిటీ కొరకంటే ఏదో ఒకప్పుడు ఉవ్వెత్తున చేస్తారు, తర్వాత చల్లారిపోతారు. కానీ అతడు బహిరంగంగానే ప్రార్థనాపరుడు అనేటువంటి విషయం తెలిసింది. ఈరోజు బహిరంగంగా కొన్నిసార్లు మనం మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, వస్త్రాలు పంచుతూ ఉంటారు, ఆహారాన్ని పంచుతూ ఉంటారు. మంచిదే, ఇవన్నీ మంచిదే. కానీ నీ జీవితంలో లోకానికి తెలియపరచబడవలసిన విషయం ఏమిటంటే ఇతడు పాపానికి దూరంగా ఉంటాడు, ఇతడు ఈ విషయాన్ని ఖండిస్తాడు, అతని జీవితంలో ఈ పనిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించడు, లంచం తీసుకోడు, వ్యభిచారానికి దూరంగా ఉంటాడు, లేకపోతే ఇలాంటి మోసాలకు చాలా దూరంగా ఉంటాడు, అబద్ధాలు చెప్పడు, యథార్థంగా జీవిస్తాడు. ఇవన్నీ కూడా మనం అప్పుడప్పుడు చేసేటువంటి దాన ధర్మాలు లాంటివి కాదు. దాన ధర్మాలు లాంటివి ఎప్పుడైనా మన దగ్గర ధనం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. అవి రోజు చేసే పని కాదు. కానీ యథార్థమైన జీవితం రోజు జీవించవలసిన జీవితం, పాపాన్ని రోజు వ్యతిరేకించవలసిన జీవితం అప్పుడప్పుడు చేయవలసిన పని కాదు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఉపవాస దినాల గురించి మాట్లాడినప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే ఉపవాస పండగలను పెడతారు. అంటే నేను తప్పని అనట్లేదు, కానీ విమర్శల్లో కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి.
ఉపవాస పండగలు అనంటే ఉపవాసం అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగం. అదేదో పండగగా ఒకసారి దాన్ని సెలబ్రేట్ చేయటం అనేది కాదు. అది పబ్లిసిటీ కాదది. ఎందుకంటే అది బహిరంగంగా నీ జీవితం అవ్వాలి. తప్పేమీ లేదు. ఒక వ్యక్తి ఇదిగో వారంలోనో నెలలోనో ఈ దినాన అతడు ఏమి మంచులు పుట్టుకోకుండా అతడు ఉపవాసం చేస్తాడు. తప్పేమీ లేదు అలా 10 మందికి తెలియటంలో. కానీ నువ్వు చేయాలని పబ్లిసిటీగా చేయటం అనేది దేవునికి వ్యతిరేకమైనది. కనుక ప్రియులారా, వెలుగుగా నీ జీవితం అనేది లోకానికి ఎలా ఉండాలి అనే విషయంలో మనం చూసినప్పుడు లోకానికి నీ ఒక మాదిరికరంగా వెలిగించటానికై ఉండాలి. అందుకే ప్రభువారు మనల్ని లోకమునకు వెలుగై ఉన్నారని ఒక శ్రేష్టమైన పేరు ఇచ్చారు. కనుక ప్రియులారా, దేవుని యొక్క చిత్తంలో ఆ పేరు ఎందుకు పెట్టబడిందో ఆ పేరు ప్రకారంగా జీవించటానికి ప్రయత్నిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈ అంశాన్ని రేపటి దినం కూడా ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. ప్రియులారా, మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు లేక ఈ వాక్యం నేరుగా కావాలనుకున్నా మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9959663441 అనే నెంబర్కు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. శ్రేష్టమైన సంగతుల చేత ఆత్మీయ భావాన్ని మాకు తెలియపరుస్తూ మేమేమై ఉండాలో అనే విషయాలను వాక్యరీతిగా తెలియపరుస్తున్న రీతిని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. అవునైనా లోకానికి వెలుగుగా ఉండాలని సంకల్పించారు నా తండ్రి. మరి ఆ రీతిగా జీవించటానికి కృపను సామర్థ్యాన్ని దయచేయండి. విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా గాయకుని జీవించటానికి కృప దయచేయండి. వాక్యమైన బిడ్డలను దీవించండి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డలు సువార్తలో భాగంగా అనేకులతో పంచుతుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపండి. అయ్యా, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.